నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం మేడం ఆంధ్రప్రదేశ్లో 2000 మన జరిగిన ఎలక్షన్లో కూడా అన్ని ప్రాంతాల్లో సజావుగా ఎలక్షన్ జరిగినాయి. బట్ ఒక పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతంలో మాత్రం బాగా విధ్వంసకరమైన ఎన్నికలు అయితే జరగడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇప్పుడైతే ఆయన పరారీలో ఉన్నారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన మీద ఈసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, తీసుకోవట్లేదా? అసలు మనం సజావుగా జరిగాయి అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సజావుగా జరిగాయని ఈరోజు మనం చెప్పలేం. నిన్నటి వరకు ఉండే సిచ్యువేషన్ వేరు, ఇవాళ ఉన్నది వేరు. అందుకని అన్ని చోట్ల సజావుగా జరిగాయా అంటే లేదనే మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఇవాళ మాచర్ల తీసుకుంటే మనం పాల్వాయి ఘాట్ దగ్గర ఏం జరిగిందో, అసలు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేయటమే కాకుండా అక్కడ ఉన్న తెలుగుదేశం ఎవరైతే ఏజెంట్ అయితే ఉన్నారో శేషగిరిరావు గారు, అతని మీద తిరగబడ్డం, అంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం, అతను బయటకు వచ్చాక గొడ్డలతో దాడి చేయటం. అంటే వీళ్ళు గొడ్డలి సంస్కృతిని వదలట్లేదు. ఫస్ట్ థింగ్ అంటే మీకు ఆల్రెడీ ఒక గొడ్డలతో బాబాయిని చంపారు, ఇప్పుడు ఇంకో గొడ్డలు తీసుకొచ్చారు, మొన్న సమ్మెటలు తీసుకొచ్చారు. మొన్న మీరు చంద్రగిరికి వెళ్తే మీకు నాని గారి మీద ఎంతండి దారుణం, కత్తులు సమ్మెటలండి, అంటే కమ్మరి కొలిమిలో చేస్తారు చూడండి, కొడతారు అది. సో అంటే మన రాతి యుగానికి వెళ్ళిపోతున్నామా? మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎన్నికలు అనేవి ఒక నాయకుడిని ఎన్నుకోవటానికి, ఒక రాష్ట్రాన్ని సజావుగా పాలించడానికి చేస్తారు తప్ప గొడవలు సృష్టించడానికో లేకపోతే వాళ్ళ సంపదలు వాళ్ళు సృష్టించుకుని వాళ్ళ దగ్గర పెట్టుకోవటానికో కాదు. ప్రజారంజకంగా పరిపాలన సాగాలని. కానీ నిన్నటి వరకు అంటే మీకు 13వ తారీఖు ఎలక్షన్స్ అయ్యే వరకు ఉన్న వాతావరణం వేరు. అంతకుముందు చెదురుమదురు ఘటనలు జరిగినా కూడా 13 తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూసుకుంటే ఆ తరువాత మీకు ఈ విధ్వంసాలన్నీ మొదలయ్యాయి. సో ఇందులో ఎవరిది తప్పు? మరి నిన్న సిట్టు వచ్చి వెళ్ళింది, 150 పేజీలు నివేదిక ఇచ్చింది. అంటే సిట్టు ఏం చేసింది? ఇప్పుడు సిట్టును కూడా మనం ప్రశ్నించాలి. బికాజ్ మీరు ఏ బేస్ మీద మీరు రిపోర్ట్ ఇచ్చారు? మీరు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళామంటున్నారు కదా, మరి ఇవన్నీ మీరు ఎట్లా మిస్ అయ్యారు? అంటే మీరు వీడియో రికార్డింగ్ ఏదైతే చేశారో వెబ్ ఇదంతా అవన్నీ మీరు చూడలేదా? మీరు ఒక్కొక్క నియోజకవర్గాన్ని పరిశీలించాలి కదా సిట్ బృందం. అంటే 2 రోజులు నివేదిక పక్కన పెడితే నెక్స్ట్ సిట్ చేయాల్సిన పని ఏంటంటే నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క చోట రికార్డ్ అయినవన్నీ చూసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ని పరిశీలించాల్సిన పని అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. తర్వాత 144 సెక్షన్ పెట్టాక పిన్నెల్లి సోదరులు వెళ్ళి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని ఎలా కలుసుకోగలిగారు? తర్వాత వాళ్ళు అర్ధరాత్రి గోడ దూకి ఎలా పారిపోయారు? దానికి ఎవరు సహకరించారు? అసలు వీళ్ళు తాడేపల్లికి వెళ్ళటానికి ఏ పోలీసులు సహకరించారు? 144 సెక్షన్ ఉండగా తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటానికి ఎవరు సహకరించారు? ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత అసలు మనం సిఎస్ని మార్చమని డే 1 నుంచి చెప్తున్నాం. డీజీపీని మార్చమంటే లాస్ట్ మినిట్లో హడావిడిగా మార్చారు. కానీ ఇవి కాదండి, డే 1 నుంచి మనం చెప్తున్నది ఏంటంటే రూట్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు మొత్తం పోలీస్ శాఖని ప్రక్షాళన చెయ్యాలి. ఇది మనం చెప్తూ వస్తున్నమాట. ప్రక్షాళన చేయకపోతే మనం పైన ఇప్పుడు కింద మీకు వేళ్ళకి చీడపడితే మీరు కొమ్మకి లేకపోతే పైన ఉండే ఆ చిటారు కొమ్మకి మీరు మందు వేస్తే సరిపోతుందా? అవదుగా, మొత్తం చెట్టు కుళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళు అసలు ఫస్ట్నే చేయాల్సిన పని, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, అసలు వేరే రాష్ట్రాల నుంచి అంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ శాఖలో పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండవు. కాబట్టి వాళ్ళ మాట వినాలి అయితే భయపడాలన్న అవసరం రాదు. ఇప్పుడు వీళ్ళు అసలు ఎందుకు లొంగిపోతున్నారు? ఈ కింది స్థాయిలో ఉండే పోలీసులు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వీళ్ళు ఎందుకు అసలు ఈ వైసీపీ అంటే ప్రభుత్వానికి వీళ్ళు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? వాళ్ళని భయపడుతున్నారా? వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళకి ఏదైనా ఆశ చూపిస్తున్నారా? ఒకవేళ ఆశ చూపించినా ఇప్పుడు ఈ ప్రభుత్వం రాలేదనుకోండి, వాళ్ళ ఆశలు అడియాసలే కదా. మరి దేనికోసం? వాళ్ళ కుటుంబాలను ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారా? వీటి మీద ముందు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే కేంద్ర హోంశాఖ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, అందరూ దృష్టి పెట్టాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అంటే ఒక డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి ఎన్నికలు సజావుగా జరిగాయని ఈరోజు మనం చెప్పలేము. రీపోలింగ్ ఎక్కడ అవసరం లేదు అని ఆ రోజు కేంద్ర ఎన్నికల ఆఫీసర్ ఎవరైతే చెప్పారో ఈ రోజు ఆయన ఆన్సర్ ఇవ్వాలి. ఇలా జరిగింది ఈ సంఘటన. తర్వాత బయటకు వచ్చాక ఆయన ఒక మహిళని దుర్భాషలాడాడు ఆయన. అది ఇంకా తప్పు. అంటే ఇవన్నీ రికార్డింగ్లన్నీ ఇప్పుడు మీకు సడన్గా వాట్సాప్లో లేకపోతే ఎవరో మనకి
పోస్ట్ చేస్తే వీళ్ళకి వచ్చాయి. అంటే ఎవరో ఉన్నారు, ఇవాళ కడుపు మండి దాన్ని బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు సిట్ నివేదిక ఎంతవరకు కరెక్టు, తర్వాత వీళ్ళందరూ ఈ పోలీస్ శాఖ అంతా మొత్తం మార్చాలి, తర్వాత సిఎస్ని ముందుగా మార్చాలి. సిఎస్కి తెలుసా తెలియదా అనే క్వశ్చనే లేదు, ఎందుకంటే సిఎస్కి తెలియకుండా అడుగు కూడా ముందుకెళ్ళదు ఏది కూడా. సో ఇక్కడ వాళ్ళు చేయాల్సిన పని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు అక్కడి నుంచి వస్తాడా ఆయన, అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాడా చూడాలి. మరి సజ్జల రామకృష్ణారెడ్డి రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదండి, ఈ రోజు పెట్టమనండి, ఈ రోజు అంబటి రాంబాబుని మాట్లాడమనండి, ఈ రోజు కొడాలి నాని మాట్లాడాలి, ఈ రోజు రోజా ఫేక్ అంటే అప్పుడు అది వాళ్ళు ఎన్నికల సంఘంతో వెళ్ళి మాట్లాడమనండి. రాంబాబు వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా అన్నాడు కదండి తెలుగుదేశం మీద. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు వీళ్ళు, ముందు జాగ్రత్త చర్యలు. రేపొద్దున ఎవడు మాట్లాడకుండా అంటే చూసారు మేము ముందే చెప్పాము అని చెప్పటానికి. సో అందరికీ అన్నీ తెలుసండి, అందరూ దొంగలే. కాకపోతే ఇందులో గజ దొంగ ఎవరు, చిన్న దొంగలు ఎవరు, పిల్ల దొంగలు ఎవరు పట్టుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేదు అక్కడి నుంచి వచ్చే ఇప్పుడు వచ్చిన ఈ సిట్ వాళ్ళు కావచ్చు, లేదు ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి మనకి. సిఆర్పిఎఫ్ బలగాలు ఈవెన్ 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత కూడా ఒక 15 రోజులు ఉండాలని చెప్పారు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సో ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే 4వ తారీఖు రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా రాదా, వచ్చిన రిజల్ట్ ఏం చేయాలి. అందులో ఒకవేళ వైసీపీకి ఎక్కువ వస్తే మనకి ఇక్కడ ఎందుకు మనం ఇది డౌట్ పడాల్సి వస్తుందంటే, అంటే ఈవీఎంలు బద్దలు కొట్టినా అందులో ఉండే చిప్పుని ఏమి చేయలేరనే కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. మనం అది నమ్మే అవకాశం ఉంది, బికాజ్ అది కోడింగ్ అంతా మనకి తెలియకపోవచ్చు. అందులో ఉండే హ్యాక్ చేయడానికి కుదరదు అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. మనకి అందులో నిజాలు మనకు తెలియదు, బికాజ్ టెక్నికల్లీ వీఆర్ నాట్ అంత అవేర్నెస్ మనకి లేదు. అంటే వ్యక్తిగతంగా ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో మనం నమ్మడం వరకే మన బాధ్యత అంతే. సో ఒకవేళ రిజల్ట్ సరిగా రాకపోతే ఏ బేస్ మీద మనం చెప్తాము అంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఇంచుమించు 4,70,000 80,000 వాడుకున్నారు, అత్యధికంగా పోలయ్యాయి. వాళ్ళు ఎప్పుడూ లేనిది ఓపెన్గా మేము ఫలానా వాళ్ళకి వేసాము, తెలుగుదేశం కూటమికే వేసామని ఓపెన్గా చెప్పారు. సాధారణంగా ఎవరు ఓటేసి వచ్చాక ఎవరికి వేశారంటే నీకెందుకు ఎవరికో వేసాము అంటారు కదండి. లేదు అంతగా భయపడే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇంకెవరికి వేస్తాము, అధికారం పక్షానికే వేసామంటారు. కానీ ఈసారి అలా చేయలేదు, వాళ్ళు ఓపెన్గా మేము తెలుగుదేశం కూటమికి వేసాము, ఈ ప్రభుత్వం మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి మాకొద్దు అని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకు వచ్చిందంటే జీతాలు ఇవ్వలేదండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమాల్యుమెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి ఏది చేయలేదు. వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వాళ్ళు అవస్థపడ్డారు, వాళ్ళు అన్ని రకాలుగా అవస్థపడ్డారు కదా. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగే మీకు బయటకు వస్తుంది. ఆ రోజు కౌంటింగ్ అక్కడితో మొదలవుతుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని బేస్ చేసుకుని మిగతావన్నీ కూడా బేస్ అయి ఉంటాయి కాబట్టి, సో ఆ రోజు వచ్చిన రిజల్ట్స్ దాన్ని బట్టి మనం తీసుకోవాలి. తేడా పాడా ఉంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఈ రోజు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తేవాలి. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా చెకింగ్ జరగాలి, వీడియోస్ అంతా కూడా చూడమని చెప్పాలి. ఇంకా ఎక్కడెక్కడ అసలు ఇప్పుడు ఇంకా 7 చోట్ల కూడా ఈ మాచర్లలోనే 7 ప్రాంతాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు గారు వెళ్ళి చూశారట. మరి అక్కడ ఏం వీరంగం సృష్టించాడో తెలియదు. కాబట్టి ఈ ఒక్క నియోజకవర్గంతో అయిపోలేదండి. ముఖ్యమైన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చంద్రగిరి మనం ఆల్రెడీ చూసాము, తిరుపతి మనం చూసాము. కాబట్టి పెద్దారెడ్డి ఉండే ప్లేస్ వీళ్ళందరూ ఈరోజు మాట్లాడాలి. ఈ నియోజకవర్గాలన్నీ కూడా సిట్ కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. ఈ 12 రోజులు చాలా క్రూషియల్ వాళ్ళకి. కాబట్టి ఇది వాళ్ళ బాధ్యత. ఏం జరిగినా కూడా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇంకా 3 దఫాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. మోదీకి కూడా ఇది దెబ్బ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.